హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ను ఇంతవరకు ఇంతలా అభిమానిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇలాగే మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఛానల్ పెట్టిన 2 నెలల్లో దాదాపు 900 మంది సబ్స్క్రైబర్లు అయితే అయ్యారు. చాలా మంచిగా ఛానల్ అయితే ముందుకెళ్తుంది, గ్రోత్ వస్తుంది. ఇలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు అయితే టమోటాలు అయితే మనం మార్కెటింగ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు ఇదే మన టమోటా పొలం అన్నమాట. ఇదంతా మన టమోటా పొలము. టమోటాలు అయితే మార్కెటింగ్ చేస్తున్నాము. ప్రజెంట్ అయితే దాదాపు 3 కటింగ్లు అయితే అయ్యాయి. ఇప్పటికీ 3 కటింగ్లు అయితే అయ్యాయి. ఇది 3వ కటింగ్ అన్నమాట. 2 కటింగ్లు అయ్యాయి. ఇవి 5 బాక్సులు 10 బాక్సుల వరకు అయ్యాయి. ఎక్కువైతే కాలేదు. ఇదే లాంగ్ కటింగ్ 30 బాక్సులు అవ్వచ్చు అనుకుంటున్నాం. ఈరోజు ఇంకా స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు కటింగు. ఇంకా ఇప్పుడు కటింగ్ అయితే స్టార్ట్ అన్నమాట. ఓవరాల్ ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయినట్లు చెప్పాలి. కాయలు అయితే చాలా ఉన్నాయి. ఇంకా టమోటా చెట్లు ఇప్పుడిప్పుడే మార్కెట్ అనేది సిద్ధమవుతూ ఉంది. టమోటా అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ లేవన్నమాట. ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది టమోటాకి అయితే, అందరికీ తెలిసిందే. ఇంకా మనవైతే ఈరోజు 30 బాక్సుల వరకు వచ్చు. ఇంతవరకు అయితే 300, 280 ఇట్లయితే పోయాయి. ఇంక ఈరోజు ఎలా పోతాయి అన్నది అయితే తెలియదు. కాయ అయితే మంచిగానే ఉంది. అదిగో అక్కడైతే పెట్టామన్నమాట చెట్టు కింద. ఎండలో పోస్తే మళ్ళీ కాయ అనేది ఇక్కడే డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి నీడ కింద అయితే పోసాము. మొత్తానికి ఇప్పుడైతే 25 బాక్సులు అయితే నేను మోసాను అన్నమాట. చూడవచ్చు, టమోటాలు అయితే మంచిగా ఉన్నాయి. సైజు కూడా బాగున్నాయి. ఇంక బాక్సులలో కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ 6 లైన్లు ఉన్నాయి. 24 కింద ఒక 4 బాక్సుల వరకు పోసుంటాను. కాయలు అయితే మంచిగా ఉన్నాయి. ఇది టమోటా స్ట్రే అన్నమాట. ఇది వచ్చేసి ఒక బాక్స్ దాదాపు 10 కేజీల పైన, 10 కేజీల వరకు రావచ్చు అనుకుంటున్నాను నేనైతే. మరి ఎంతగా వస్తుందో ప్రాపర్ అయితే ఎంత వెయిట్ వస్తుందో తెలీదు. ఒక బాక్స్ వచ్చేసి 300, 350, 400, 500, 600 వరకు వెళ్తున్నాయి. ఇప్పుడైతే రేట్ కొంచెం జంప్ అయిందనమాట. మంచిగా ఉన్నాయి రేట్లు మార్కెట్లో. ఇప్పుడైతే బాగున్నాయి. మనకి కొంచెం ఇంకా పెట్టుబడి అయితే పెట్టాల్సి ఉంది చెట్లకి. ఎందుకంటే ఊజీ పురుగు ఇప్పుడు నిన్న మొన్న వర్షాలు వచ్చాయి కాబట్టి మనకి మచ్చ అనేది స్టార్ట్ అయిపోతుంది. చెట్లలోన మచ్చ అనేది ఖచ్చితంగా రావచ్చు. దీనికోసం అని చెప్పేసి ఊజీ బుట్టలు పెడుతున్నాము, మచ్చకు మందు కూడా కొడుతున్నాము. టమోటా అయితే మంచిగా వస్తుంది. దీనికోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నాము. దాదాపు 1 ఎకరా వరకు టమోటా అయితే పెట్టామని ఇంతకుముందు వీడియోల్లో కూడా నేను చెప్పాను. సో ఇదైతే మొత్తం టమోటా అన్నమాట మనది. ఇప్పుడు పెట్టి దాదాపు 3వ నెల అన్నమాట, రన్నింగ్లో ఉంది. ఫస్ట్ 1 నెల అంతా చెట్లు పెరుగుతాయి. అలాగే మనకి 2వ నెల అనేది చెట్లు పూతకొచ్చి కాయలు అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే పిందెలు కాయలు స్టార్ట్ అవుతాయి 2వ నెలలో. ఇంకా 3వ నెలలో మనకి మార్కెట్కి అనేది టమోటాలు పంపించడానికి మనకి టైం అన్నమాట. ఇప్పుడు మనకు 3వ నెలలో ఉంది కాబట్టి టమోటో నాటి ఇప్పుడైతే మనకి మార్కెట్కి అనేది సిద్ధమైపోయాయి. చూడండి, అంటే దారాలు అయితే కట్టించాం కదా మనకి టమాటో మార్కెటింగ్ చేసేటప్పుడు ఈ దారాలు కట్టించుకోవడం వల్ల చాలా ఈజీ అవుతుంది అనమాట. అంటే టమాటోలు అవతల యువతల ఉన్నటివి ఈజీగా కనిపిస్తాయి అని చెప్పేసి దారాలు అయితే కట్టించాము. మనమైతే 1 ఎకరాకు దారాలు కట్టించాము. దానివల్ల కొంచెం మనకి రిస్క్ అనేది, కూలీలు అనేది తక్కువ పడతాయి అన్నమాట. మనకి ఇడిపించుకోవడానికి కానివ్వండి, మార్కెట్ చేయడానికి కానివ్వండి. ఈరోజు అయితే మార్కెటింగ్ చేస్తున్నాం. ఇది 3వ కటింగు. మళ్ళీ మీకు ఈ రేట్ ఎట్లా పోయింది, ధర ఎంత పలికింది అనేది కూడా నేను మళ్ళీ చెప్తాను. మన అభి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి.
ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన అభి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్లో నేను అప్లోడ్ చేసే షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ నేను లైవ్ పెట్టినప్పుడు కానీ మీకు నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయి. సో ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక ఇలాంటి వీడియోతోనే మళ్ళీ మీ అందరి ముందుకి వస్తాను. ఇలాగే మన వీడియోస్ చూస్తూ ఉండండి, ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటూ అందరికీ బాయ్. మళ్ళీ వీడియోతో వస్తాను. అంటిల్ దెన్ అందరికీ బాయ్ బాయ్.